హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం డిఫరెంట్ క్లౌడ్ మోడల్స్ అనేవి ఉన్నాయి కదా, సర్వీస్ మోడల్స్. అందులో ఐఏఏఎస్ అనే సర్వీస్ మోడల్ గురించి తెలుసుకుందాం. ఐఏఏఎస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. మనకి ఇందులో ఏం జరుగుతుంది అంటే, మనకు కావాల్సిన సర్వర్స్ని కానీ, నెట్వర్కింగ్ని కానీ, స్టోరేజ్ని కానీ మనం ఫిజికల్గా మెయింటైన్ చేయకుండా క్లౌడ్ ప్రొవైడర్స్ అనే వాళ్ళ దగ్గర నుంచి మనం రెంట్కి తెచ్చుకుంటాం. లైక్ మనకి ఎంతవరకు యూసేజ్ ఉంటుందో అంతవరకు మాత్రమే వాటిని వాడుకొని మనం మనీ అనేది పే చేస్తామన్నమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి అర్థం కావడం కోసం ఎట్లా చెప్పుకుందామంటే, మనకు ఒక హౌస్ అనేది ఉంటుంది. ఆ హౌస్ ఏంటంటే మనం బిల్డ్ చేయడానికి మనకు చాలా మనీ అనేది కావాలి. సో అందుకు ఏం చేస్తాం, మనం రెంట్కి అనేది తీసుకుంటాం. ఆ రెంట్కి కూడా మనం ఎంతమంది పీపుల్ ఉంటామో, 4 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్కి తగినట్టుగా హౌస్ తీసుకుంటాం. 6 మెంబర్స్ ఉంటే 6 మెంబర్స్కి తగిన విధంగా 1 BHK అలా తీసుకుంటాం. సో అలాగే ఇక్కడ మీ డేటా ఉంటుంది కదా, మీ డేటాను కానీ మీ డేటాకి తగిన విధంగా మీరు ఇక్కడ సర్వర్స్ని రెంట్కి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సర్వర్స్, నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్ అంతా క్లౌడ్ ప్రొవైడర్స్ అనేవాళ్ళు హ్యాండిల్ చేస్తారు. మనం హ్యాండిల్ చేయాల్సింది ఏంటి ఆ ప్లాట్ఫామ్లో అంటే, మనకు నచ్చిన ఓఎస్ అండ్ ఏ యాప్ని అయితే మనం డిప్లాయ్ చేయాలి అనుకుంటున్నామో ఆ యాప్, అండ్ ఆల్సో డేటా అనేది మనం ఎలాంటి డేటా అనేది డిప్లాయ్ చేయాలి అనుకుంటున్నాము, పెట్టాలి అనుకుంటున్నాము, ఇది మనం హ్యాండిల్ చేసుకోవాలన్నమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఐఏఏఎస్ ఏంటి అంటే ఏడబ్ల్యూఎస్, మైక్రోసాఫ్ట్ అజూర్, ఇలా చాలానే ఉన్నాయి. బట్ ఏడబ్ల్యూఎస్ అనేది అందరికీ తెలిసిందే అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి ఏంటి అంటే, ఇప్పుడు మనం ఓఎస్ డేటా అనేది మనతో హ్యాండిల్ చేస్తాము అని చెప్పాం కదా, అది ఇన్ టర్మ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ మన రెంటెడ్ హౌస్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, రెంట్ హౌస్లో ఓన్లీ వాళ్ళ హౌస్ ఇస్తారు, అంటే వార్నర్ హౌస్ ఇస్తాడు. వార్నర్ ప్లేస్లో ఇక్కడ మనకి క్లౌడ్ ప్రొవైడర్ అనేవాడు ఉన్నాడు అనమాట. మనకి ఇక్కడ సర్వర్ ప్లేస్లో ఏముంది, హౌస్ ఉంది. ఈ డేటా ప్లేస్లో ఏమొస్తుంది అంటే, మనం హౌస్లో మనకు కావాల్సిన ఫర్నిచర్ అంతా మనకు నచ్చే విధంగా మనం ఆర్గనైజ్ చేసుకుంటాం, రైట్? సో ఈ రెండు ఇలా మనం కంపేర్ చేసుకుంటే ఈ కాన్సెప్ట్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్.